ప్రజల కోరిక మేరకు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 2,43,00,000 రూపాయలతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఏవైతే ప్రభుత్వ పరంగా ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగ్రేషన్కి వచ్చినందుకు మహేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాను. ఉత్సవాల కార్యక్రమానికి చేసిన మన గౌరవనీయులు అతిథులు మన ఎమ్మెల్సీ మన పట్నం మహేందర్ రెడ్డి అన్న, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన జగన్న, మన మాజీ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి అంకుల్ సార్ గారు, మరి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మార్కెట్ చైర్మన్ అన్నగారు, మరి కౌన్సిలర్స్, ఆప్షన్ మెంబర్స్, మరి పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా నాటికి కూడా ఒక సంవత్సరం, ఆ సంవత్సర కాలంలో కూడా మన 6 గ్యారంటీ స్కీమ్లు అనేటివి కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్ అని, గ్యాస్ సబ్సిడీ అని, మరి ఉచిత కరెంట్ అని, మరి అదేవిధంగా అన్ని చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు. తోటి మెడిసిన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో మరి ప్రజలకు కోరిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది. తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకు పోవడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి, గ్యాస్ ఇవ్వడం అనుకోండి, అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి ముందు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాల్లో కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి